చిత్రగీవుడు చెప్పిన పులి బంగారు కడియం కథ చెప్పుకుందామా? బాటసారి ఒకడు నగరానికి వెళదామని ఒక అడవి గుండా ప్రయాణమై వస్తున్నాడు. అతడు అలా రావటాన్ని ఒక పులి చూసింది. దానికి వేటాడే ఓపిక తగ్గిపోవటం చేత మాయోపాయం చేతనే వాడిని సంహరించి తరువాత తన ఆకలి తీర్చుకుందామని అనుకున్నది. అది ఇంతకు ముందు ఒక మనిషిని చంపినప్పుడు దొరికిన బంగారు కడియాన్ని తన చేతిలో ఉంచుకుంది. బాటసారి పులి చేతిలో బంగారు కడియం చూసి ఆగిపోయాడు. అప్పుడు ఆ పులి ఎంతో ఉత్తమురాలుగా నటిస్తూ, ఓయ్ బాటసారి, నిన్ను చూస్తుంటే ఎంతో దారిద్ర్యంలో ఉన్నట్లు కనిపిస్తున్నావు. నీలాంటి వాడికి నా వద్దనున్న బంగారు కంకణాన్ని దానం ఇచ్చినట్లయితే నాకు పుణ్యము కలుగుతుంది, నీకు నీ దారిద్ర్యం తీరుతుంది అని అన్నది. నీవు మనుషులను వేటాడి చంపేదానివి కదా, మరి నీకు నాపై ఇంతటి జాలి ఎందుకు కలిగింది? అడిగాడు ఆ బాటసారి సందేహంగా. నీవన్నది నిజమే. నేను వయసులో ఉండగా నీలాంటి బాటసారులను ఎందరినో చంపి పాపము మూట కట్టుకున్నాను. ఇప్పుడు ముసలిదానినై ఎన్నో రోగాల బారిన పడ్డాను. నా రోగాలన్నిటికీ కారణం నేను చేసిన పాపాలే. ఒక్కసారి ఒక ఋషి కనిపించి, నీవు నీ పాపాలను పోగొట్టుకోవాలంటే ఒక బంగారు కడియాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలని తెలిపాడు. అప్పుడు నా వద్దనున్న ఈ కడియం జ్ఞాపకం వచ్చింది. దీన్ని దానం పుచ్చుకునే నీలాంటి ఉత్తముడి కోసం అన్వేషిస్తున్నాను అని నమ్మబలికింది పులి. పులి మాటలను నమ్మిన బాటసారి, అయితే వెంటనే ఆ కడియం నాకు దానం ఇచ్చాయి, నేను తీసుకుంటాను, నీ పాపాలు పరిహారం అయిపోతాయి అన్నాడు ఆశగా. పులికి ఆ బాటసారి తన మాటలను నమ్మేశాడని అర్థమై, ఆహా, దానమన్న ఉపాయం వీడి ప్రాణాలు తీయబోతుంది కదా, పర్వాలేదు, కష్టపడకుండా ఆహారం సంపాదించుకునే మార్గం దొరికింది అనుకుని ఈ కడియాన్ని దానం ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు. నీవు ముందుగా ఆ పక్కనే ఉన్న చెరువులోకి పోయి స్నానం చేసిరా, ఆ తరువాత ఈ కడియం నీకు దానం ఇస్తాను అన్నది. మితిమీరిన ఆశతో ఉన్న బాటసారి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఒక క్రూర జంతువు, అందున పులి వంటిది తనను పిలిచి మరీ దానం చేస్తుందా అన్న అనుమానం కూడా అతడికి తట్టలేదు. బంగారు కడియం పొందాలన్న ఆశతో చెరువులోకి దిగాడు. అంతే, చెరువులాంటి ఊబిలో దిగబడిపోయాడు. అప్పుడు పులి, అయ్యో బాటసారి, నేను నిన్ను ఈ ఊబిలో నుండి బయటకు లాగుతాను ఉండు అంటూ అతడి మీదకు దూకి వాడి మెడను కొరికి చంపేసింది. పావురాల రాజు చిత్రగీవుడు కథని పూర్తి చేసి, మిత్రులారా, దురాశ దుఃఖానికి చేటని ఇప్పుడైనా అర్థమైంది కదా అన్నాడు చిత్రగీవుడు.